నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 5కి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం ఏ దేశం ఏగిన పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ను చూద్దాం. మొదట అర్థాలు. పీఠం గద్దె లేక సింహాసనం. రెండవది యోగం అదృష్టం. మూడవది భారతి భారత దేశం. నాలుగవది గర్భము కడుపు. 5 అనంతం అంతులేనిది. 6వది కాలిడు అడుగు పెట్టు. వచనాలు. ఏకవచనం, బహువచనం. మొదటిది దేశము దేశాలు. రెండవది జాతి జాతులు. మూడవది పౌరుడు పౌరులు. నాలుగవది ఓడ ఓడలు. 5వది జెండా జెండాలు. 6వది గీతము గీతములు. వ్యతిరేక పదాలు. మొదటిది పొగడుట తెగడుట. రెండవది పాపం పుణ్యం. మూడవది స్వర్గం నరకం. నాలుగవది మంచి చెడు. 5వది ప్రేమ ద్వేషం. 6వది వెలుతురు చీకటి. ఖాళీలు. మొదటిది ఏ దేశమేగిన అనే దేశభక్తి గేయాన్ని డాష్ రచించారు. రాయప్రోలు సుబ్బారావు గారు. రెండవది పొగడరా డాష్ భూమి భారతిని నీ తల్లి. మూడవది పూర్వ పుణ్యము చేత డాష్ ఖండమున జన్మించినారు స్వర్గ. నాలుగవది లేదురా ఇటువంటి డాష్ ఎందు భూదేవి. 5వది సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల డాష్ ఆడునందాక జెండాలు. ప్రశ్నలు జవాబులు. మొదటి ప్రశ్న, ఏ దేశమేగిన దేశభక్తి గీతాన్ని ఎవరు రచించారు? ఆయనకు గల బిరుదు ఏమిటి? జవాబు, ఏ దేశమేగిన అనే దేశభక్తి గీతాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. అభినవ నన్నయ అనేది ఆయనకున్న బిరుదు. రెండవ ప్రశ్న, ఏ దేశం వెళ్ళినా మనం ఏమి చేయాలని కవి చెబుతున్నారు? జవాబు, మనము ఏ దేశం వెళ్ళినా భారతదేశాన్ని పొగుడుతూ భారత జాతి గౌరవాన్ని పెంపొందించాలని కవి చెబుతున్నారు. మూడవ ప్రశ్న, ఈ గేయంలో కవి భారతదేశ గొప్పదనాన్ని ఏ విధంగా వర్ణించారు? జవాబు, పూర్వ పుణ్యము చేత అదృష్టం వలన భారతదేశమనే స్వర్గఖండంలో జన్మించామని, ఇలాంటి దేశం ప్రపంచంలో మరెక్కడా లేదని కవి భారతదేశ గొప్పదనాన్ని వర్ణించారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.